దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2024 సంవత్సరము మే నెల 11వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ధ్యానించుకుందాము. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా స్పిరిచువల్ వాక్యము, ఆత్మీయత శక్తి ఇందులో ఉంది. నీతిమంతుడు విశ్వాస మూలముగా, అసలే అతను నీతిమంతుడు అయినను విశ్వాస మూలముగా బ్రతుకును. విశ్వాసం అంటే అంత పెద్ద గొప్పదన్నమాట. ఈరోజు ధ్యానవాక్యము విశ్వాసము కలిగి జీవించుటను గురించి ధ్యానించుకుంటున్నాము. ప్రవక్త అయిన హబక్కూకు ప్రవచించిన ఈ ప్రవచనము నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని తెలుపుచున్నాడు. పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనము చూస్తే విశ్వాసము పరలోక రాజ్యానికి మార్గము అని తెలుపుచున్నది. నిజమైన విశ్వాసము మానవుడు కలిగి ఉంటే, మానవుడు ఏది అవసరమై ఉన్నదో దానిని అనుగ్రహించమని విశ్వాసమే దేవుని అడుగుతుందట. దేవుని ద్వారా అనుగ్రహించబడే మార్గమే విశ్వాసము. విశ్వాసము కలిగి ఉన్న మనుషుడు లోబడు జీవితం గడుపుతాడు. ఎంతటి భయంకర ఉపద్రవములను కూడా విశ్వాసము సహిస్తుంది. ఉదాహరణకు పరిశుద్ధ గ్రంథంలోని యోబును చూద్దాం ఒకసారి. యోబు తన జీవితంలో ఎన్నో శ్రమలు, బాధలు, కష్టాలు, భయంకర అనారోగ్యాల పాలయ్యాడు. కారణాలను పరిశీలిస్తే యోబు ఇబ్బందుల పాలై నాశనానికి గురి కాబడాలని మాత్రం కాదు. యోబుకున్న యథార్థత, తన విశ్వాసము వలన తనకు కలిగిన ఆ కష్టాలు, ఆ బాధలు తన భక్తుడైన యోబును ఏమీ కదల్చవని నిరూపించబడుటకే దేవుడు వాటన్నిటినీ యోబుపై ప్రయోగించబడినాయి. కష్టాలు, బాధలు, భయంకర హింసలకు గురైన ఎన్నడను దేవుని నిందించకుండా సర్వసృష్టికర్తకే దాసునిగాను, నమ్మకము కలిగిన భక్తుడిగాను, నిరీక్షణ గలవాడై మరింత విశ్వాసముతో దేవుని కొరకు ఎదురు చూచినట్లు పరిశుద్ధ గ్రంథము మనకు సెలవిస్తుంది. దేవుడు నీతిమంతుల్నే పరీక్షిస్తాడు. నీతిమంతులను పరిశోధించువాడును, అంతరంద్రియములను హృదయమును చూచువాడు యెహోవా దేవుడే అని ఇర్మియా ప్రవక్త తన గ్రంథములో 20వ అధ్యాయము 12వ వచనములో వ్రాయబడి ఉన్నది. కనుక దేవుడు చూస్తూ ఉంటాడన్నమాట. నీతిమంతుల్నే పరిశోధిస్తుంటాడు. ఆయన అంతరంద్రియములను, హృదయమును చూస్తూ ఉంటాడు. కనుక మనము విశ్వాసముతో దేవునికి ప్రార్థన చేసి పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, జీవముల నాయనా, దేవా నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను నిత్యము ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు ఘనమైన స్తోత్రములు తండ్రి. దేవా, నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. నీ వాక్యాన్ని మేము ధ్యానించుకుంటానికి కూడా ఇంత గొప్ప తలాంతును మాకు అనుగ్రహించి ఉన్నావు తండ్రి. నీ పాదముల స్తోత్రములు తండ్రి. ఆ ప్రకారమే నాయన మేము నీతిమంతులముగా
నీ యందు జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించయ్యా. దాని ప్రకారమే విశ్వాసం కూడా మరి ఎక్కువగా మాలో ఉండులాగన మమ్మలను నీ బిడ్డలనుగా దేవా మమ్మలను ఆశీర్వదించు నాయన. మా హృదయాలని మా మనసులను నీ స్వాధీనంలో ఉంచుకొని తండ్రి, నీ బిడ్డలుగా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మరొకసారి నీ పాదముల చెంత వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్.